తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఉక్కు నగరం విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్లోని SMS2 విభాగంలో ఉన్న CCD డిపార్ట్మెంట్లో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో కరిగినటువంటి ద్రవ లోహం ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వేళ అక్కడ పనిచేస్తున్నటువంటి వారిలో 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక మృతుల వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాకపోయినా అక్కడ ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో లాడిల్ పేలడంతో ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు భయాందోళనకు లోనయ్యారు. ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ అక్కడ ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. స్థానికంగా ఈ ప్రమాదం పెద్ద కలకలం రేపింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే యాజమాన్యం అప్రమత్తమైంది. అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపు చేసేటువంటి పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రమాదంలో గాయపడినటువంటి వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని కూడా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తుంటే లాడిల్ మెయింటెనెన్స్లో లోపం ఉందా లేక సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేపట్టారు. 1500 డిగ్రీల వేడి గల ద్రవం అంటే మామూలు మాటలు కాదు. అటువంటి పదార్థం లాడిల్ నుండి బయటకు రావడం అంటే అది భద్రతాపరమైనటువంటి వైఫల్యం అని కార్మిక వర్గాలు అక్కడ చర్చించుకుంటున్నాయి. యాజమాన్యం ఘటనపైన సమగ్ర విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారులు ప్లాంట్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్లోని పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. గాయపడ్డ కార్మికుల కుటుంబ సభ్యులు ఆసుపత్రుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక వస్తేనే ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంతమంది క్షతగాత్రులయ్యారు అనేటువంటి విషయం స్పష్టత వస్తుంది. ప్లాంట్లో అప్పుడప్పుడు చోటు చేసుకున్న ఇటువంటి ప్రమాదాలు కార్మికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు పోలీసులు ప్లాంట్ భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్లాంట్ యాజమాన్యానికి ఆదేశాలు వెళ్ళాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలను వెలికి తీసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లుగా సమాచారం. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో పరిస్థితి సహాయక చర్యలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులకు ఇప్పుడు ఆదేశించారు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా.